ఇప్పుడు మీ మనసులో ఏం నడుస్తోందో అది నేను అర్థం చేసుకోగలను. మీ బాధను నేను నాతో పంచుకోగలిగితే బావుండు. మీకు నేను మొత్తం అంతా చెప్పగలిగితే బావుండు. ఈ రోజుకి నేను మీ ఫుగ్గీనే అని మీకు చెప్పగలిగితే బావుండు. బహుశా దీనంతటికీ ఇంకా కొంచెం టైం పడుతుందేమో. ప్రస్తుతానికి నేను మీ మూడ్ని మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను మీతో గొడవ పడుతూ ఉండగలను కానీ దిగులుగా చూడలేను. ఎక్కడ పెట్టాను? మీరు నా ఫోన్ ఎక్కడన్నా చూసారా? లేదు. చూడకుండా ఎలా ఉంటారు? నేను మీ ఫోన్ పక్కనే పెట్టాను కదా. నీకు చెప్పాను కదా నేను చూడలేదని. సర్లేండి, చూడలేదంటే చూడలేదని చెప్పండి. ఎందుకలా అరుస్తారు? ఒకసారి నాకు మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు? నేను ఒక ఇంపార్టెంట్ కాల్ చేయాలి. సోఫా మీద ఉంది. ప్రవీణ్ చెప్పు. ప్రజ్ఞ వదిన రిపోర్ట్ ఏంటి? ప్రవీణ్, మనం ఎలా అయితే అనుకున్నామో అసలు అలా ఏమీ జరగలేదు. కాకపోతే ఆయన ఆలియాని తన బిజినెస్ కి దూరంగా ఉంచారు. పోనీలేండి, మన కష్టం కనీసం కొంచెమైనా ఫలించింది కదా. అవును ప్రవీణ్, కానీ ఈరోజు ఇక్కడ జరిగిన దాని గురించి ఆయన ఎంతో దిగులుగా ఉన్నారు. ఇప్పుడే ఆయన గదిలో నుండి బయటికి వెళ్లారు. నీకు బాగా తెలుసు కదా ఆయన దిగులుగా ఉన్నారు అంటే ఎక్కడికి వెళ్తారు అని. ప్లీజ్ ప్లీజ్ నువ్వు ఆయనతో పాటే ఉండు. మీరు అభి గురించి టెన్షన్ పడకండి, తను బానే ఉంటాడు. నేను తన మూడు సరి చేస్తాను. అలాగే ప్రవీణ్, ప్లీజ్. ఆయన ఈ టైంలో ఇంతగా దిగులుగా ఇంకా బాధగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఈ సమయంలో ఆయనతో ఎవరైనా తన వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. ఐ నో మీరు టెన్షన్ పడకండి. టేక్ కేర్. బై బాయ్. ఆలియా, నేను చెప్పేది విను. ఆలియా, నేను నీతో మాట్లాడుతున్నాను, నీ ఫ్రెండ్ మాట వినవా? యు ఆర్ రైట్. నీకు అసలు ఫ్రెండ్ ఇంకా ఫ్రెండ్షిప్ గురించి ఏం తెలుసు? అసలు నేను నీకోసం ఎంత చేశాను కానీ లేదు. నీకు అసలు ఏం మాత్రం విలువ లేదు. నేను నిన్ను కేవలం ఒక్కటే అడిగాను, నీ పేరెంట్స్ ని డబ్బడికి తీసుకురాని. అది కూడా నీ వల్ల కావడం లేదు. ఆలియా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను నా పేరెంట్స్ ని డబ్బు అడగలేను. ఒకవేళ వాళ్ళని డబ్బు అడిగితే వాళ్ళకి రీజన్ చెప్పాల్సి ఉంటుంది. అయినా నీకు తెలుసు కదా, ఒకవేళ వాళ్ళకి తెలిసిపోయింది అనుకో అభి ప్రజ్ఞ మీద పూర్తిగా డిపెండ్ అయిపోయాడని, అప్పుడు వాళ్ళు నాకు అభికి పెళ్లి జరగనివ్వరు, అలాగే ఇక్కడ ఉండనివ్వరు కూడా. ప్లీజ్ నీ ఎక్స్క్యూజెస్ ని నువ్వు నీ దగ్గరే పెట్టుకో. నువ్వు నాకు హెల్ప్ చేయాలని అనుకోవడం లేదు, నాకు బాగా తెలిసిపోయింది. ఆలియా, అలాంటిదేమీ లేదు. అలాగే ఉంది తను. ఇన్ఫాక్ట్ ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే నువ్వు వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ కి డబ్బు అడిగి తీసుకురా. ఆలియా ప్లీజ్, ఇంకెవరైనా విన్నారంటే అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అయితే దానివల్ల నాకే నష్టం ఉంటుంది. నేను ప్రాబ్లం లో ఉన్నప్పుడు నీకు ఎలాంటి తేడా లేదు అన్నప్పుడు, నువ్వు ప్రాబ్లం లో ఉన్నప్పుడు నాకు ఎలాంటి తేడా ఉండదు. ఆలియా, నువ్వు ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేయొద్దు. మనం ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిద్దాం. అరే మీరెందుకు మేడం ఇంత టెన్షన్ పడుతున్నారు? మీరు వదిలేయండి, నేనే ఏదో ఒక సొల్యూషన్ వెతుకుంటాను. నేనే వెళ్ళి ఎవరినైనా చేతులు చాచి డబ్బులు అడుక్కుని మరీ వస్తాను. ఆలియా ముందు విను. నువ్వు ఒక పంచే పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకో, నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. తర్వాత నువ్వు ఆ డబ్బుతో ఎంజాయ్ చేయి. అండ్ దట్స్ ఆల్. ఓకే బై. లిసన్ ఆలియా, తను 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 ఏమైంది? పైకి లే. తను ప్లీజ్ కళ్ళు తెరు. తను ప్లీజ్ లే. రఘు నువ్వు బానే ఉన్నావు కదా? మేడం ఏమైంది? తనుకేమైందో తెలియదు రఘు. తను కళ్ళు తిరిగి పడిపోయింది. డ్రైవర్ కి కార్ తీయమని చెప్పు, డాక్టర్ కి కాల్ చేసి మనం వస్తున్నామని చెప్పు. తను ప్లీజ్ కళ్ళు తెరు. అయ్యో భగవంతుడా, ఏంటి తనకి ఏమైంది? ఎలా పడిపోయింది ఏంటి? ఏమో తెలియదక్క. నేను తన గొంతు విని కిందకొచ్చి చూశాను, అప్పటికే కళ్ళు తిరిగి పడిపోయింది. తను లే. కానీ ప్రజ్ఞ, తను ప్రెగ్నెంట్ కదా, తన బిడ్డకి ఏమై ఉండదు కదా. తనను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రఘు, మేడం కార్ త్వరగా పదండి, వెళ్దాం. ఇదైతే బ్రేకింగ్ న్యూసే కదా. అమ్మమ్మా, ఇందు అమ్మమ్మా,
అత్తయ్య గారు, ఎవరైనా ఉన్నారా ఇంట్లో? అనర్థం జరిగిపోయింది. ప్రవీణ్, హ్మ్? ఆ రోజు నువ్వు నాతో అన్నావు కదా నన్ను నీతో డేట్కి తీసుకెళ్లాలనుకుంటున్నావని. ఈరోజు నేను నిన్ను తీసుకెళ్తాను. పద. నన్ను డేట్కి తీసుకెళ్ళాలనుకుంటున్నావా? చాలా బాగుంది. నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నువ్వు నన్ను డేట్కి తీసుకెళ్తావు. అలాగే నేను నీకు ఫోన్ చేస్తే కనీసం నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయవు. వద్దంటే అలాగే అరే వెళ్ళు. సరదాగా నన్ను అయినా నువ్వు ఎందుకింత హైపర్ అవుతున్నావు? అయితే పద మరి వెళ్దాం. యాక్చువల్లీ ఈరోజు నేను రాలేను. ఏ? బుల్బుల్, యాక్చువల్లీ ప్రజ్ఞ నాకు చెప్పింది నేను ఈరోజు అభితో పాటే ఉండాలి, తనతో పాటు టైం స్పెండ్ చేయాలని. ఎందుకంటే అభి ఒంటరిగా ఉండటం తనకి ఇష్టం లేదు. ముఖ్యంగా ఈ రోజు జరిగిన దానివల్ల అభి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. తన్ని ఒంటరిగా వదిలేయటం నాకు ఇష్టం లేదు. ఇన్ఫాక్ట్ నేను రాత్రి కూడా నేను తనతో పాటే ఉన్నాను. సరే, అయితే నువ్వు బావగారితో పాటు ఉండు. నేను కూడా నీతో పాటు వస్తాను. నువ్వక్కడికి వచ్చి ఏం చేస్తావు? అదేంటంటే ప్రవీణ్, నువ్వు బావగారిని చూసుకో, నేనేమో నిన్ను చూసుకుంటాను. నేను నిన్ను చూస్తూ ఉంటాను. బుల్బుల్, అలా అలా అస్సలు కుదరదు. ఎందుకంటే నువ్వు అక్కడికి వచ్చావంటే నా ధ్యాస మొత్తం నీ మీదే ఉంటుంది. అలాంటప్పుడు నేను అభిని ఎలా హ్యాండిల్ చేయగలను? నేను రావడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు నేరుగా చెప్పేయచ్చు, ఇలా సాకులు చెప్పొద్దు. చూడు బుల్బుల్, నేనేమి సాకులు చెప్పడం లేదు. ఇన్ఫాక్ట్ అభి ఇలాంటి పరిస్థితుల్లో తాగాలని ముందుకేస్తాడు. నిన్న రాత్రి కూడా తను బాగా తాగాడు. నీకేమో డ్రింక్ చేయడం లాంటివి అస్సలు నచ్చవు కదా. మరి నువ్వు అలాంటప్పుడు తన్ని హ్యాండిల్ చేయలేను, నిన్ను మేనేజ్ చేయలేను. ఒక్క నిమిషం ప్రవీణ్, నేను రాకూడదని నువ్వు ఏంటి బుల్బుల్, వంకలు- నువ్వు అలా అంటున్నావేంటి? నువ్వు నన్ను తాగద్దన్నప్పటి నుంచి నేను డ్రింక్ టచ్ కూడా చేయలేదు. అంటే ముట్టుకోకుండానే నువ్వు తాగావా ప్రవీణ్? ఏం మాట్లాడుతున్నావు? నేను డ్రింక్ వైపు చూడను కూడా చూడలేదు. అంటే చూడకుండానే నువ్వు డ్రింక్ మా చేస్తున్నావా? తల్లి, నేను చెప్తున్నాను కదా, తాగడం లేదు. ప్రామిస్. అయినా నాకు నీతో రావాలనుంది. అదేంటంటే ప్రవీణ్, బావగారు తాగినప్పుడు ఫన్నీగా బిహేవ్ చేస్తారని అక్క నాతో అప్పుడప్పుడు అంటూ ఉంటుంది. అందుకే నేను ఆ చేష్టలన్నీ చూడాలనుకుంటున్నాను. నీకు ఆ ఫన్నీ బిహేవియర్ చూడాలనుందేమో, కానీ నీ సరదా నాకు శిక్షగా మారిపోతుంది. ఒక పంచ్, బావగారు ఎక్కడున్నారో ఒకసారి ఫోన్ చేసి నువ్వు అడుగు. ఏమైంది? తను ఫోన్ కట్ చేశాడు. ఫోన్ కట్ చేశారా? ఒకవేళ ఆయన ఎక్కడైనా బిజీగా ఉన్నారేమో, ఫ్రీ అయ్యాక కాల్ చేస్తారు. అంతవరకు నువ్వు నాతో పాటే ఉండు. అమ్మమ్మా, ఇందు అమ్మమ్మా, అత్తయ్య, అందరూ ఎక్కడున్నారు? ఏంటేమైంది? ఇంత పొద్దున్నే పిచ్చెక్కినట్టు ఎందుకు అలా అరుస్తున్నావు? అమ్మమ్మా, అమ్మమ్మా, చాలా పెద్ద అనర్థం జరిగిపోయింది. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. మిమ్మల్ని మీరు సంభాళించుకోండి అమ్మమ్మా, నాకు అస్సలు ధైర్యం సరిపోవడం లేదు. ఏమంటున్నావు నువ్వు? నువ్వు ఇలాగే ఏడుస్తూ ఉంటావా, లేకపోతే ఏం జరిగిందో అది చెప్తావా? చాలా పెద్ద అనర్థం జరిగింది అమ్మమ్మా. చెప్పడానికి నాకు అస్సలు ధైర్యం సరిపోవడం లేదు. నేను మీకు ఎలా చెప్పను? నువ్వు మాకు చెప్పలేకపోతే రాసి చూపించొచ్చు కదా. కానీ నేను ఎలా రాసి చూపించాలి? కాగితం మీద పెన్నులోని ఇంక కంటే నా కన్నీళ్లే ఎక్కువగా పడతాయి. నువ్వు నీ నాటకాలు నాపేసి ముందు విషయం ఏంటో అది చెప్పు. నేను మీకు చెప్పలేను, నాకు అస్సలు ధైర్యం లేదు. ఎందుకు చెప్పలేవు నువ్వు? అమ్మమ్మ, నాకు భయంగా ఉందమ్మమ్మ. జరిగిన విషయాన్ని నేను గనుక మీకు చెప్పానంటే అప్పుడు మీకు హార్ట్ అటాక్ వస్తుందేమో అని. ఒకవేళ ప్రజ్ఞకి ఏమీ జరగలేదు కదా? ఆలియా తన పిచ్చి కోపంలో తన్నేమీ చేయలేదు కదా? చూడు, నాకిప్పుడేమీ కాదు, విషయం చెప్పు, ఏమైంది? చెప్పైనా బాధ్యత మొత్తం మీదే, సరేనా? చెప్పండి. నేను మీకు ఈ విషయం చెప్పడం వల్ల మీకు ఏమైనా జరిగిందంటే అప్పుడు దానికి నన్ను అస్సలు బాధ్యురాలు చేయొద్దు. మీదే బాధ్యత. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నువ్వు ఇలా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నావు కదా, ఈ సస్పెన్స్ కి నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో. చెప్పు, త్వరగా చెప్పు. సరే, నేను చెప్పేస్తున్నాను. అమ్మమ్మ, మీరు ఎంతో కాలంగా కంటున్న కల చెదిరిపోయింది. ఈ ఇంటికి ఒక వారసుడు రాబోతున్నాడు కదా, వాడిక్కడికి రావడానికి ముందే ఎటో వెళ్ళిపోయాడు. వారసుడా? అవునమ్మమ్మ, వారసుడు. అదే తను కడుపులో పెరుగుతున్నాడు కదా. అమ్మమ్మ, తను పడిపోయింది, కింద పడింది. తన బిడ్డ ఇప్పుడు ప్రమాదంలో ఉంది, ఎందుకంటే తనకి స్పృహ లేదు. ప్రజ్ఞకి ఏం కాలేదు. ఈ పిచ్చిది నన్ను భయపెట్టేసింది. ఇది చాలా బాగుంది. తను స్పృహ లేకుండా పడుంటే నువ్వు తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడానికి బదులు మా దగ్గరికి వచ్చి ఇలా హరికథ వినిపిస్తున్నావా? పదక్క, మనం వెళ్ళి చూద్దాం. ఆ, అరే, లేదు లేదు, మీరెక్కడికి వెళ్తున్నారు? తను ఇప్పుడు లేదు అక్కడ. మరి అది ప్రజ్ఞ తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. ప్రజ్ఞ? తనని ఏ హాస్పిటల్ కి తీసుకువెళ్ళింది ప్రజ్ఞ? అదంతా తను నాకేమీ చెప్పలేదు. తనుని పైకి లేపింది, రఘు కూడా ఉన్నాడు, బండిలోకి ఎక్కించారు, వెంటనే వెళ్ళిపోయారు.
అక్క నువ్వు ఒకసారి ఫోన్ చేసి అడగొచ్చుగా. ప్రజ్ఞకి ఫోన్ చెయ్యి. నేను వెళ్ళి నా ఫోన్ నుంచి చేస్తాను. నేను తీసుకురానా? వద్దొద్దు, నేను నా గదిలోకి వెళ్ళి చేస్తాను. ఇక్కడంతా గందరగోళంగా ఉంది. ఓరి భగవంతుడా, ఆశ్చర్యంగా ఉందే. ఇంత పెద్ద విషయం చెప్తే కూడా వీళ్ళు అసలు ఏమాత్రం షాక్ అవ్వలేదు. చాలా గట్టి ప్రాణమే. అంత త్వరగా పైకి పోయేటట్టు కనిపించడం లేదు. ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి. కానీ డాక్టర్ తనకి మీరేం కంగారు పడకండి. నేను వెళ్ళి చెక్ చేసి వెంటనే మీకు చెప్తాను. ఓకే? అక్క మీరేం కంగారు పడకండి. చూడండి, హాస్పిటల్కి మనం టైంకి చేరుకున్నాం. ఇక్కడ చాలా మంది డాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. మీరు ధైర్యంగా ఉండండి. అక్క నా దగ్గర ఉన్నాయి, మీరు ఉండవండి, నేను ఇవి తీసుకొని వస్తాను. ఏం చేస్తున్నావు? సారీ. సారీ చెప్తే సరిపోదు. క్లీన్ చేయి. అది ప్రవీణ్, నేనేమి నీకు సర్వెంట్ నీకు కాదు కదా, అందుకే నేను ఇప్పుడు క్లీన్ చేయలేను. అలాగా? కాసేపటి క్రితం నువ్వే కదా నాతో అన్నావు, నువ్వే నా సర్వస్వం, నేను నీకోసం ఏమైనా చేస్తానని. వెంటనే క్లీన్ చేయి. ప్రవీణ్, నన్ను విసిగించొద్దు. అక్క ఫోన్ చేస్తుంది, నన్ను మాట్లాడినివ్వు. మాట్లాడు. అక్క, బుల్బుల్ నువ్వెక్కడున్నావు? నేను ప్రవీణ్ దగ్గర ఉన్నాను. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? బుల్బుల్ అది తన్ను ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయింది. నాకేమీ అర్థం కావడం లేదు. నేను తన్ని హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఏమైంది? అక్క నువ్వు ఒక పని చేయి. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో అది నాకు చెప్పు. అది ఇక్కడ సిటీ హాస్పిటల్. నువ్వు వెంటనే వచ్చి. సరే అక్క, నువ్వేం టెన్షన్ పడుకు. నేను ఇప్పుడే అక్కడికి వస్తాను. ప్రవీణ్, నేను బయలుదేరాలి. ఇదిగో ఈ ఐస్ క్రీమ్ పట్టుకో. బుల్బుల్, ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు? ప్రవీణ్, అది తను ఉంది కదా, స్పృహ తప్పి పడిపోయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. సరేనా ప్రవీణ్? ఒక్క నిమిషం, నేను కూడా నీతో పాటు వస్తాను. వద్దు ప్రవీణ్, నువ్వు అక్కడికి రాకూడదు. ఎందుకు రాకూడదో చెప్తావా? నువ్వు రాకూడదు ప్రవీణ్, ఎందుకంటే నువ్వు బావగారి దగ్గరికి వెళ్ళాలి. బావగారికి నీ అవసరం ఉంది కదా ప్రవీణ్. బుల్బుల్ అభి దగ్గరికి వెళ్ళాలంటే తను ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. తను కాల్ బ్యాక్ చేసిన తర్వాత తన దగ్గరికి వెళ్తాను, కానీ ఇప్పుడు నేను నీతో పాటు వస్తాను. ప్లీజ్, నేను చెప్పాను కదా నువ్వు రాకూడదని. అదంతా నాకు తెలియదు, నేను కూడా నీతో పాటు వస్తాను. ఓకే, ఒక కండిషన్ ఉంది. ఏంటి? అదేంటంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు తను ముందుకి అస్సలు వెళ్ళకూడదు. ఒకవేళ తను మనల్ని అక్కతో పాటు చూసిందంటే తనకి మన మీద అనుమానం వస్తుంది. సరే పద ఓకే? వెళ్దాం. నా ఐస్ క్రీమ్. తీసుకో. అమ్మమ్మ చెప్పండి. ప్రజ్ఞ, ఏమైందమ్మా? తను ఎలా ఉంది? ఏం చెప్పమంటారమ్మమ్మ? ఇంకా స్పృహలోకి రాలేదు. డాక్టర్ ఇంకా చెక్ చేస్తున్నారు. చూడమ్మా ప్రజ్ఞ, ఇప్పుడు నువ్వు చేసేదంతా కూడా చాలా కరెక్ట్ గా చేస్తున్నావు. ఇక ముందు కూడా అంతా సరిగానే ఉంటుంది. నువ్వు మాత్రం అస్సలు టెన్షన్ పడకమ్మా. కానీ అమ్మమ్మ, తనకి గాని తన బిడ్డకి గాని ఏమైనా జరిగిందంటే? ఏమీ కాదు తనకి. నేను చెప్తున్నాను కదా, నువ్వేమీ కంగారు పడద్దు. నేను చాలా కంగారు పడిపోయానమ్మమ్మ. వెంటనే తనని హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు. ఆయనకు కూడా ఏమీ చెప్పలేదు. ఆయన ఆల్రెడీ ఆలియా విషయంలో బాధపడుతున్నారు. మీరు ప్లీజ్ ఆయనకి ఫోన్ చేసి చెప్పండి తను ఇక్కడ ఉంది అని. నేను ఫోన్ చేశానంటే ఇంకా కోపం వస్తుంది. నేను చెప్తాను. సరేనమ్మా, నాకు చెప్పు. నువ్వు తనుని ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళావు? సిటీ హాస్పిటల్. సిటీ హాస్పిటల్? సరేనమ్మా, నేనుంటాను. అభికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. చెప్పాల్సిందే కదా. హలో అభి, బాబు నువ్వెక్కడున్నావు? నానమ్మ, నేను డ్రైవింగ్లో ఉన్నాను. చెప్పు. అది బాబు, తన్నుకి యాక్సిడెంట్ జరిగింది. వాట్? ఇంతకీ తను ఎలా ఉంది? బాబు, అది తన కాలు స్లిప్ అయి నేల మీద పడిపోయింది. అప్పుడే తను స్పృహ కోల్పోయింది. ప్రజ్ఞ తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. నానమ్మ, ఏ హాస్పిటల్ ఉంది తను? సిటీ హాస్పిటల్. సిటీ. నువ్వు భగవంతుని ప్రార్థించు, బిడ్డకి ఎలాంటి హాని జరగకూడదని. తల్లి బిడ్డ ఇద్దరు బాగుండాలని కోరుకో. తన కడుపులో నా మనోడున్నాడు, నా కుటుంబ వారసుడున్నాడు. నేను అక్కడికి వెళ్తున్నాను నానమ్మ. తనకేం కాదు నానమ్మ. తను దగ్గరికి వెళ్ళగానే నేను నీకు ఫోన్ చేస్తాను. అలాగే బాబు, అలాగే. డాక్టర్ గారు, తన్నుకు ఎలా ఉంది? తను బానే ఉంది. మరి కడుపులో బిడ్డ? బిడ్డ కూడా బానే ఉంది. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. తనకి స్పృహ వచ్చిందంటే నేను వెళ్ళి ఒకసారి కలవచ్చా? తనింకా స్పృహలోకి రాలేదు, కానీ మీరేం కంగారు పడకండి. కాసేపట్లో తనకి స్పృహ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. బుల్బుల్, అది అక్క, ఇప్పుడే డాక్టర్ గారు. మేమంతా విన్నాం అక్క. థ్యాంక్ గాడ్ నువ్వు తన్నుని టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చా. ఆ టైంలో నాకు అసలేమీ అర్థం కాలేదు బుల్బుల్. నేను తనని వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను. ప్రజ్ఞ వదిన, మీరు ఈ విషయం గురించి ఇంట్లో ఎవరికైనా చెప్పారా లేదా? అమ్మమ్మ నాకు ఫోన్ చేశారు. ఆవిడికి మొత్తం అంతా చెప్పాను. అక్క, నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది.
మనం ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని అవకాశంగా తీసుకుంటే ఐ మీన్ చూడు బావగారి ముందు తన్ను అసలు నిజం బయటపడాలని నువ్వు అనుకున్నావు కదా, ఇంతకంటే మంచి అవకాశం మనకు రాదు. ఈ టైంలో అలా ఎలా చేయగలం? తన్ను కింద పడిపోయి తనకి దెబ్బ తగిలిందన్న న్యూస్ మనం అందరికీ స్ప్రెడ్ చేశామనుకో, తన్ను కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రి ఈ వార్త విని ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మనం తను పట్టుకోవచ్చు. దట్స్ ఎ గ్రేట్ ఐడియా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ బిడ్డ ఇంకా ఈ ప్రపంచంలోకి రాలేదు కానీ మనం తనని ఇప్పుడే అవకాశంగా తీసుకుంటామా? ఇది కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ కాదక్క? బావగారికి నీకు మధ్య అంతా సర్దుకోవాలని నువ్వు అనుకుంటున్నావు కదా, అలాగే తన్ను గురించి బావగారికి నిజం తెలియాలి. చూడు, ఇది లాస్ట్ అవకాశం, అలాగే మంచి అవకాశం. ప్రజ్ఞోదన ఐ థింక్ బుల్బుల్ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. అయినా మనం ఎవరిని అవకాశంగా తీసుకోవడం లేదు, మనం నిజం బయట పెడుతున్నాం అంతే. తన్నుకి దెబ్బ తగలడం నిజమే, ఆ నిజమే మనం బయట పెడుతున్నాం. ప్లీజ్ నువ్వేం ఆలోచించొద్దు. ఒకవేళ ఈ అవకాశం మనం చేయి జారిపోతే అప్పుడు మనం ఇంకేం చేయలేము. సరే, ప్లాన్ ఏంటి? అన్నిటికంటే ముందు మనం ఏం ఆలోచించాలంటే దీన్ని మనం న్యూస్కి ఎలా మార్చాలని. నువ్వేదైనా ఆలోచించావా? ఆలోచించు నువ్వు. ఫ్రెండ్ బుక్. ఆర్ యు మ్యాడ్? నువ్వు ఫ్రెండ్ బుక్ ని ఎలా యూజ్ చేయగలవు, అది కూడా ఈ పనికి? బుల్బుల్ ఇలా చేసావంటే నువ్వు దొరికిపోతావు. ప్రవీణ్, నా దగ్గర 2 అకౌంట్స్ ఉన్నాయి, ఒకటి ఒరిజినల్, ఇంకొకటి ఫేక్. ఏది ఏమైనా సరే బుల్బుల్, బట్ వై ఫ్రెండ్ బుక్? అది నేను నీకు తర్వాత చెప్తాను, ముందు నన్ను మెసేజ్ పెట్టినివ్వు. ఒక్క నిమిషం, ఇది నీ ప్రొఫైలా? బుల్బుల్, ఇది ఆ అకౌంటే. దీని నుండి నాకు చాలా విచిత్రమైన మెసేజ్లు వస్తుంటాయి. అంటే దీని అర్థం నువ్వే నాకు మెసేజెస్ పంపిస్తున్నావా? ఐఎమ్ సారీ ప్రవీణ్, అదేంటంటే యాక్చువల్లీ నేను ఊరికే తెలుసుకోవాలనుకున్నాను. నా బాయ్ ఫ్రెండ్గా నువ్వు లాయల్గా హానెస్ట్గా ఉన్నావా, లేదంటే వేరే అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తున్నావా అని. అందుకే నేను నీకు ఈ ఫేక్ అకౌంట్ నుండి మెసేజ్ చేసేదాన్ని. కానీ ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ, నువ్వు ఇంతవరకు ఇప్పుడు ఈ మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదు. సరే వెయిట్, ముందు నేను ఈ మెసేజెస్ని పోస్ట్ చేస్తాను. ఇది ఇప్పుడు పోస్ట్ అయిపోయింది, అది కూడా బావగారి ఫ్యాన్ పేజ్లో. కరెక్ట్ టైంలో అయినా తప్పు టైంలో అయినా ఐడియాలు ఎప్పుడు ముందు నీకే వస్తాయి. బికాస్ బుల్బుల్ ఇస్ ద బెస్ట్. అవునండి, అవును, చాలా సరిగ్గా విన్నారు మీరు. లేదు, ఇప్పుడే కాసేపటి క్రితమే జరిగిందలా. నేను మీతో తర్వాత మాట్లాడతాను, సరేనా? బాయ్. ఏమైంది? మీరందరూ ఇలా మొహాలు మార్చుకుని ఎందుకు కూర్చున్నారు? ఎనీవేస్, తను ఎక్కడుంది? నేను చూస్తాను 2-3 గంటలకి ముందు. నేను 2-3 గంటల ముందు విషయం మాట్లాడడం లేదు, నేను ఇప్పుడే విషయం అడుగుతున్నాను. ఇప్పుడు తను ఎక్కడుంది? అది తనకి యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. వాట్? ఎప్పుడు ఎలా జరిగింది? ఇక్కడే కాలు జారి పడిపోయిందంట. పడిపోయిన వెంటనే స్పృహ తప్పిపోయింది. ఓ నో, ఒకవేళ తను నా కారణంగా ఈరోజు ఉదయం నేను తన మీద అరిచాను కదా, తను నా చేయి పట్టుకున్నప్పుడు అప్పుడే బహుశా. ఏ హాస్పిటల్లో ఉంది? అది మాకు తెలీదు. ప్రజ్ఞ తనని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అక్క తనకి ఫోన్ చేసింది, అంతా తెలుసు. వెంటనే అక్క అభికి ఫోన్ చేసింది. అభి హాస్పిటల్కి తనని చూడ్డానికి వెళ్ళాడు. వాళ్ళ కోసమే మేము ఎదురు చూస్తున్నాం. నేను ఇప్పుడే ఫోన్ చేసి చూస్తాను. ఫ్రెండ్ బుక్ లో ఇన్ని నోటిఫికేషన్సా? ఓ మై గాడ్, తనుకి యాక్సిడెంట్ అయిన విషయం ఫ్రెండ్ బుక్ లోనా? అసలు ఏ అమ్మాయి ఈ న్యూస్ ని పోస్ట్ చేసింది? ఒకవేళ ఈ న్యూస్ నిఖిల్కి తెలిసిందంటే జస్ట్ ఎక్స్క్యూజ్ మీ, ఓకే? నిద్ర కూడా పట్టట్లేదే, ఏం చేయాలి? ఇంటర్నెట్ ఏం విషయాలు ఉన్నాయో చూస్తాను. నోటిఫికేషన్సా? నిఖిల్కి ఇంకెవరి ద్వారానో ఈ న్యూస్ తెలిసే ముందే నేను స్వయంగా తనకి ఫోన్ చేసి చెప్తాను. అలాగే ఇప్పుడే తనుని కలవడానికి వెళ్ళకూడదని తనకి గట్టిగా చెప్పేస్తాను. లేకపోతే తను పిచ్చి ప్రేమికుళ్ళ అక్కడికి వచ్చేస్తాడు, అప్పుడంతా గందరగోళం అయిపోతుంది. హలో హలో నిఖిల్, ఆలియాని మాట్లాడుతున్నాను. అలియా, నువ్వు నాకు ఏం చెప్పడానికి ఫోన్ చేసావో నాకు తెలుసు. అది యాక్చువల్లీ తను కింద పడిపోయింది, యు నో, బట్ షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. తనకు అసలు దెబ్బలు తగలలేదు. అలాగే తను పూర్తిగా బాగుంది, ఓకే? డోంట్ వరీ. సరే, నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తున్నాను. నీకేమైనా మతికని పోయిందా?
నీకు తెలుసు కదా తనుతో పాటు హాస్పిటల్లో ఎంతమంది ఉంటారు అని. ఒకవేళ అక్కడ తనుతో పాటు నిన్నెవరైనా చూసారంటే అప్పుడు చాలా గందరగోళం జరుగుతుంది, చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అందుకే నువ్వు అక్కడికి ప్లీజ్ వెళ్ళదు. ఈ డెసిషన్ తీసుకోవడానికి అసలు నువ్వెవరు చెప్పు? నేను తనుని కలవడానికి వెళ్తున్నాను, నాకు ఎవరి గురించి అవసరం లేదు, అర్థమైందా? నేను తనుని కలవడానికి నువ్వే కాదు, స్వయంగా తను కూడా నన్ను ఆపలేదు. ఎక్స్క్యూజ్ మీ, తను అనే పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయింది. తను ఏ వార్డులో ఉంది? సారీ. నేమ్ ఆఫ్ ది పేషెంట్ ఈస్ తను. విచ్ రూమ్ నంబర్ ఈ షీ? ఓకే సార్. సార్ తన్ను అనే పేరుతో 3 పేషెంట్స్ ఉన్నారు. మీరు ఎవరిని కలవాలి? పూర్తి పేరు తనుశ్రీ. సారీ సార్, పేషెంట్ పూర్తి పేరు ఇక్కడ మెన్షన్ చేయలేదు, అందుకని నేను తనుశ్రీ గుప్తా ఏ రూమ్ లో ఉన్నారో చెప్పలేను. చూడు, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఆ 3 పేషెంట్స్ ఉన్న రూమ్ నెంబర్స్ రాసిస్తే నేను స్వయంగా వెళ్ళి వెతుక్కుంటాను వాళ్ళని. ఓకే సార్. థ్యాంక్ యూ. ముందు ఏ రూమ్కి వెళ్ళాలి? ఎక్కడికి? తను ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఇక అంతా సర్దుకుంటుంది. ఓకే తను, ముందు నాకు విషయం చెప్పు. నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఒకవేళ ప్రజ్ఞ ఏమైనా చేసిందంటే అప్పుడు నేను దానికి ఎలాంటి గతి పట్టిస్తానంటే నీ స్థానంలో ఇక్కడ తను పడుకుంటుంది.